Hello friends, welcome back to our channel Taja Jobs Info. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ హెల్త్ డిపార్ట్మెంట్లో కేవలం 10th క్లాస్ అర్హతతోనే ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ మనకు ఒక జిల్లా నుంచి రిలీజ్ కావడం అయితే జరిగింది. మరి ఈ జిల్లాలో భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి పరీక్ష లేదు, కేవలం మెరిట్ ప్రకారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. సో మరి మీకు కనుక అర్హత ఉంటే వెంటనే అప్లై చేసి ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. అయితే ఈ నోటిఫికేషన్ ఏ జిల్లా నుంచి రిలీజ్ అయింది, ఏ విధమైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, అభ్యర్థులకి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలన్నీ కూడా కేవలం 10th క్లాస్ అర్హతతోని భర్తీ చేస్తున్నారు. అన్నింటినీ కూడా అవుట్సోర్సింగ్ విధానంలోనే భర్తీ చేస్తున్నారు. అది కూడా ఎటువంటి పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ప్రకారంగా, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. ఇక సెలెక్ట్ అయిన అభ్యర్థులు అందరికీ కూడా 15,000 రూపాయలుగా శాలరీగా మెన్షన్ చేశారనమాట ఒక నెలకు వచ్చేసి. ఇక భర్తీ చేసిన ఉద్యోగాలు చూసినట్లయితే రికార్డ్ అసిస్టెంట్, థియేటర్ అసిస్టెంట్స్, ఆఫీస్ సబార్డినేట్, పోస్ట్ మార్టం అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్స్, ఎంఎన్ఓ లేదా ఎఫ్ఎన్ఓ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో అన్ని కలుపుకొని కూడా 25 ఖాళీలని నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్నారు. ఇక అలాగే వారికి రోస్టర్ పాయింట్ వారిగా కూడా వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు. ఒక్కొక్క పోస్ట్ సంబంధించి మీకు ఏ కేటగిరీలో మీరు ఉద్యోగం కోసం అప్లై చేసుకోవాలనుకుంటున్నారు, మీ కేటగిరీలో ఉద్యోగం సంబంధించినటువంటి ఖాళీ ఉందని చెక్ చేసుకొని మీ కేటగిరీలో వేకెన్సీ ఉంటే మాత్రమే అప్లికేషన్ అప్లై చేయండి ఆ పోస్టుకు సంబంధించి. ఇక అలాగే భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి క్వాలిఫికేషన్ కనుక మనం చూసినట్లయితే అన్ని పోస్టులకు సంబంధించి కూడా కేవలం 10th క్లాస్ అర్హతని భర్తీ చేస్తున్నాం. 10th క్లాస్ అర్హత మీకు ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి 36/2026 ప్రకారంగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. జూన్ 30 ప్రకారంగా క్యాలిక్యులేట్ చేసుకొని 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు ఉన్న అభ్యర్థులు, జనరల్ కేటగిరీ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాంటి ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years, ఎక్స్ఎస్ మనకి 3 years, డిఫరెంట్ ఏబుల్ పర్సన్స్ 10 years చొప్పున కూడా ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఫీజు కూడా మెన్షన్ చేశారు అనమాట. డీడీ రూపంలో మన ఫీజుని పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూపించినటువంటి అడ్రస్ ఏదైతే ఉంటుందో ఈ అడ్రస్కి వచ్చేసి మనం డీడీ రూపంలో పేమెంట్ చేసి ఈ యొక్క డీడీని అప్లికేషన్తో పాటు మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓసీ క్యాండిడేట్స్కి 500 రూపీస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్కి 300 రూపీస్ చొప్పున ఫీజు పేమెంట్ మెన్షన్ చేస్తే దీని ప్రకారం మీరు పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ మనం చూసినట్లయితే సో టోటల్గా 100 మార్క్స్ సెలక్షన్ ప్రొసీజర్ ఉండబోతుంది. ఎటువంటి రాత పరీక్ష లేదు, కేవలం మిగిలిన మార్క్స్ ప్రకారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. సో 100 మార్క్స్లో 75% మార్క్స్ వచ్చేసి మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ మార్క్స్ ఏదైతే ఉంటాయో ఆ మార్క్స్ని తీసుకుంటారు. అలాగే రిమైనింగ్ 10 మార్క్స్ వచ్చేసి మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన ఇయర్స్ వారికి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క మార్క్ చొప్పున మ్యాక్సిమంగా 10 మార్క్స్ కేటాయిస్తారు. ఇంకా రిమైనింగ్ 50 మార్క్స్ వచ్చేసి మీరు ఆల్రెడీ గవర్నమెంట్ సెక్టర్లో కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ లేదా ఆనోరియం బేసిస్లో COVID-19 సర్వీస్తో కలుపుకొని కూడా మీకు నోట్ ఎక్స్పీరియన్స్కి కేటాయించడం అయితే జరుగుతుంది. ఈ విధంగా టోటల్ 100 మార్క్స్కి ప్యూర్లీ మెరిట్ బేస్ చేసుకొని రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేస్తారనమాట. ఇక అప్లికేషన్తో పాటుగా ఏవేం డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేసుకోవాలో కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూపించినటువంటి డాక్యుమెంట్స్ అన్నింటిలో కూడా మీకు ఎన్నిటికి ఎలిజిబిలిటీ ఉంటే అన్ని సర్టిఫికేట్స్ మీద కూడా సెల్ఫ్ అడిషన్ చేసి అప్లికేషన్తో పాటుగా మనం అటాచ్ చేసి ఈ యొక్క డాక్యుమెంట్స్ కూడా అప్లికేషన్తో పాటుగా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అలాగే నోటిఫికేషన్ కింది భాగంలో మనకి అప్లికేషన్ ఫార్మాట్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. సో అప్లికేషన్ ఫార్మాట్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫార్మాట్ మనం ప్రింట్అవుట్ తీసుకొని చూపించిన విధంగా ఫిల్ చేసి దానికి సంబంధించిన రిలవెంట్ డాక్యుమెంట్స్ని అటాచ్ చేసి అప్లికేషన్ వెళ్ళి మన క్యాండిడేట్ డైరెక్ట్గా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫిజికల్ అప్లికేషన్ మోడ్లో, ఆఫ్లైన్ మోడ్లో మన అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ DCHS ప్రకాశం జిల్లా నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అనమాట. పాత ప్రకాశం జిల్లా ప్రకారంగా అభ్యర్థులందరూ కూడా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూపించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ ఫార్మాట్ డౌన్లోడ్ చేసుకొని ఈ నెల 17వ తారీఖు సాయంత్రం 5 గంటలకు అప్లికేషన్ మనం డైరెక్ట్గా వెళ్ళి క్యాండిడేట్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అడ్రస్ కనుక మనం చూసినట్లయితే ఆఫీస్ ఆఫ్ ది DCHS ప్రకాశం డిస్ట్రిక్ట్ అనేటువంటి ఈ యొక్క అడ్రస్లో అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకుని అక్నాలజ్మెంట్ కూడా తీసుకోవాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఒకసారి క్లియర్గా చెక్ చేసుకుని భర్తీ చేసిన పోస్టుల గురించి మీ వేకెన్సీస్ ప్రకారం మీకు ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేసి ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందుకు తీసుకువస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ PDF వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్స్ వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మేము ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.